నేను 25 సంవత్సరాలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేసి విఆర్ఎస్ తీసుకొని 2005లో మీలాగే అక్కడ కూర్చున్నాను. 2006 నుంచి ఇక్కడ ఉన్నాను. నేను ఐఎమ్ మ్యారీడ్, వన్ సన్, వర్కింగ్ యాజ్ హెచ్ఆర్ మేనేజర్ ఇన్ ఎంఎన్సి. నేను ఈ ఇంపాక్ట్ తర్వాత ఇంపాక్ట్ నా మీద చాలా పెద్ద ప్రభావం చూపించింది. నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను బాగా డీప్ అండ్ డీప్ వై పీపుల్ ఆర్ సఫరింగ్. ఆ రీసెర్చ్లోనే నాకు చాలా విషయాలు తెలిసినవి. మైండ్ని కూడా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సిస్టమ్ని మనం ఒకవేళ వైరస్ వస్తే ఎలా అయితే సాఫ్ట్వేర్ని మనం రీఫార్మాట్ చేస్తామో అలా మన మైండ్ని కూడా చేయొచ్చు. దాని మీద నేను రీసెర్చ్ చేశాను. ఇది కొత్తది కాదు, 5000 years అగో ఉన్న సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్లో నుంచి నేను రీసెర్చ్ చేశాను. ఇప్పటిదాకా నేను నత్తి ఎన్ని కేసులు తగ్గించా నాకే తెలియదు. ఓన్లీ 1 సిట్టింగ్లో క్యూర్ అయిపోతాను ఇవాళ. అండ్ ఒబేసిటీ కేసెస్ క్యూర్ చేశాను. ఎపిలెప్సీ, సోరియాసిస్, మైగ్రేన్, ఈవెన్ క్యాన్సర్ చేస్తే 3 years బ్యాక్ ఎక్స్పెరిమెంట్ క్యాన్సర్ కూడా క్యూర్ అయింది. ఇవాళ నాకు క్లయింట్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాకుండా సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, యూకే నుంచి కూడా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు ఫర్ ట్రీట్మెంట్. ప్రతిరోజు నేను మెయిల్స్ కానీ కాల్స్ కానీ త్రూఅవుట్ ద గ్లోబ్ నాకు వస్తున్నాయి. సోక్రటీస్ తెలుసండి? సోక్రటీస్ భార్య వీడు ఎందుకు పనికిరాని వెధవా, వీడిని అమ్మేద్దామని చెప్పేసి సంతకు తీసుకెళ్ళింది. సోక్రటీస్ గురించి ప్రపంచానికి తెలుసు, కానీ ఆయన భార్యకి తెలీదు. వేలంపాట పెట్టింది. వేలంపాట పెట్టినప్పుడు ఆయన ఆక్షన్ పెరుగుతూ ఉంది. ఆవిడకి డౌట్ వచ్చింది, ఏంటి వీడిది పనికిరాని వెధవా అనుకుంటే, వీడు పనికిరాని వెధవ, వీడి ఇంత రేటు పెరుగుతుంది అంటే వీడి దగ్గర ఏదో ఉంది, అది నాకు తెలియదు చెప్పేసి ఆక్షన్ క్యాన్సిల్ చేసి మొగుడు ఇంటికి తెచ్చుకుంది. అందుకే సోక్రటీస్ అంటాడు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అదర్స్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. సో మనం ప్రపంచంలో ఎవరిని మార్చలేమంటే మనల్ని మనం మాత్రం మార్చుకోవడం చాలా ఈజీ. నేను ఇవాళ మీకు చెప్పే టాపిక్ SEE, సి అంటే ఈ సిలో నేను రివర్స్ వస్తాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీకు చెప్తాను, అంటే నా అబ్జర్వేషన్స్ చెప్తున్నాను మీకు ఎడ్యుకేషన్ మీద. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి రాకముందు మన దగ్గర నలంద, తక్షశిల అనే 2 యూనివర్సిటీలు ఉండేవి. ఆ యూనివర్సిటీలో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ ఎడ్యుకేషన్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఆ ఎడ్యుకేషన్ ఐదర్ ఇట్ మేక్స్ లీడర్స్ ఆర్ ఎంటర్ప్రీనియర్స్. సో ఈ ఎడ్యుకేషన్ నడుస్తున్నప్పుడు 1834లో థామస్ బ్యాబింగ్టన్ మెకాలే అనే బ్రిటిష్ కౌన్సిల్ లా మెంబర్, ఒక డర్టీ ఫెలో మన ఇండియా వచ్చాడు. వాడు 1 year 1835 వరకు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా స్టడీ చేశాడు. ఇదే ఎడ్యుకేషన్ కంటిన్యూ అయితే మనం ఇండియాని ఎక్కువ రోజులు పరిపాలించలేమని తెలుసుకున్నాడు. సీక్రెట్గా బ్రిటిష్ పార్లమెంట్కి రిపోర్ట్ పంపించాడు, మనం ముందు ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలి, అప్పుడే మనం ఇక్కడ ఎక్కువ రోజులు మనం రూల్ చేయవచ్చు అని సీక్రెట్ వాళ్ళతో చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి 1854లో మనకి ఇంప్లిమెంట్ అయింది. దట్ ఈస్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్. మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ స్లేవరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవాళ మనం అందరం ఇండియాలో సక్సెస్ కాకపోవడం కారణం మన దగ్గర ఉన్నది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్లేవరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఈవెన్ దో హీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, హీ థింక్స్ లైక్ సర్వెంట్. పాండబా పెట్టుకుంటే ఓనర్, హీ థింక్స్ లైక్ ఓనర్. ముందు మన థింకింగ్ మారాలి. ఇక్కడ తప్పు స్టూడెంట్స్గా మీది కాదు, పేరెంట్స్ తప్పు కాదు, ఈవెన్ మీకు పాఠాలు చెప్పే ఫ్యాకల్టీ తప్పు కూడా కాదు, మన సిస్టంలోనే తప్పు ఉంది. ఈ తప్పుని మన గవర్నమెంట్ చేంజ్ చేయొచ్చుగా. ఎందుకంటే ఇవాళ మన దగ్గర చాలామంది లా బ్రేకర్స్, లా మేకర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆ సిస్టమ్ మార్చడం ఇష్టపడట్ల. మారిస్తే వాళ్ళు అక్కడ ఉండరు, అది తెలుసు కాబట్టి వాళ్ళు దీన్ని మార్చే ప్రయత్నం చేయటం లేదు. మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టంలో హౌ టు రైడ్ ఏ బైసికిల్, సైకిల్ ఎలా నడపాలి అని చదివిస్తున్నారు, నేర్పించట్లా. అందుకే మనం ఇన్ని డిగ్రీలు వచ్చినా కూడా ఏమీ సాధించలేకపోతున్నాం.
బికాజ్ ఇక్కడ ఆల్రెడీ దాదాపుగా 100 ఇయర్స్ మెకాలే ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు రూల్ చేశారు. ఆ తర్వాత ఒక 65 రూల్ ఇచ్చారంటే మన ఈవెన్ డిఎన్ఏలో కూడా స్లేవరీ రీచ్ అయి ఉంది. దాన్ని బ్రేక్ చేయగలగాలి. అది బ్రేక్ చేస్తే మీరు వండర్స్ చేయగలుగుతారు. నేను మీకోసం ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చానండి, మీరు చూడొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా September 5th 2011 వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ 200 యూనివర్సిటీస్ లిస్ట్ ఇచ్చింది. ఈ లిస్ట్లో మన ఇండియా నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. యూ కెన్ చెక్ ఇట్. దట్ మీన్స్ ఫాల్ట్ ఇన్ నాట్ విత్ ద స్టూడెంట్, నాట్ విత్ ద పేరెంట్స్, నాట్ విత్ ద ఫ్యాకల్టీ, ఫాల్ట్ ఇన్ సిస్టమ్. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇదే ఒక ప్రూఫ్ మన సిస్టమ్ ఎడ్యుకేషన్ బాగాలేదంటానికి. చేస్తున్నది స్టడీ, నాట్ లర్నింగ్. స్టడీకి లర్నింగ్కి తేడా ఏమిటంటే స్టడీ ఈజ్ థియరీ, లర్నింగ్ ఈజ్ ప్రాక్టికల్. ఇంకోటి, చాలామంది ఇది నా కర్మ అంటుంటారు. కర్మ అంటే మనం చేసిన పనికి వచ్చిన రిజల్టే కర్మ. మనం ఏమైతే చేస్తామో దాని గురించి రిజల్ట్ని కర్మ అంటారు. కర్మ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. సెకండ్ ఈజ్ మోక్ష. మోక్షం అంటే సత్యం తర్వాత స్వర్గానికి వెళ్ళడం కాదు, లిబరేషన్ ఫ్రమ్ ద పాస్ట్, గతం నుంచి ముందు బయటపడాలి. అది మనం చేయట్లేదు, అందుకే మనం సక్సెస్ రీచ్ కాకపోతున్నాము. మూడోది వచ్చి మన ధర్మం. మన ధర్మం ఏంటంటే ప్రతి మనిషికి గాడ్ హెస్ గివెన్ వన్ టాలెంట్, దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. ఆ ప్యాషన్ మీరు చేయకపోవటమే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించకపోవటం. నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు నాకు లోపల సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడో సంథింగ్ ఏదో మిస్సింగ్ అని నేను అవుతున్నాను. ఇలా మీలాగే అటెండ్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ మీ. నాలో ఏం మిస్ అవుతుంది? సో దిస్ ఈజ్ మై ధర్మ, ఇది నా ధర్మం, ఇది నా ప్యాషన్. అలాగే మీలో ప్రతి మనిషికి సచిన్ టెండూల్కర్ ప్యాషన్ ఈజ్ క్రికెట్, సో ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ ప్యాషన్ ఈజ్ మ్యూజిక్, ఆయన ధర్మాన్ని. అలాగే మీలో కూడా మీకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన గురువుగారు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన జాబ్ చేస్తున్నారు, దట్ ఈజ్ అన్ ప్రొఫెషన్. అలా మీరు కూడా మీ ప్రొఫెషన్ చేస్తూ మీ ధర్మం, మీలో ఒక ప్యాషన్ ఉంటుంది. సార్ ప్యాషన్ అంటే ఇలా ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేసి మీ అందరికీ సర్వీస్ చేయడం, అటువంటిది మీరు డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించినట్టు లెక్క. 3 Idiots సినిమాలో ఆమీర్ ఖాన్ అదే చెప్తాడు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డాంకీస్ని ప్రొడ్యూస్ చేసే సిస్టమ్కి తయారైంది అని చెప్పేసి చేస్తారు. ఎంతమంది చూశారు 3 Idiots? ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసి అర్థం చేసుకోండి కాన్సెప్ట్, సిస్టమ్. మళ్ళీ ఒకసారి పిక్చర్ చూడండి, కంప్లీట్గా మీకు అర్థం అయిపోతుంటుంది ఆ పిక్చర్లోది. అండ్ డెవలప్డ్ కంట్రీస్లో ఎల్కేజీ పిల్లలకి పాఠాలు చెప్పాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ PhD ఇన్ సైకాలజీ. వాట్ అబౌట్ అవర్ ఇండియా? ఎస్, మినిమం PhD ఇన్ సైకాలజీ ఉంటేనే ఎల్కేజీ. బికాజ్ వాళ్ళు బర్డ్స్, లిటిల్ బర్డ్స్, వాళ్ళలో భయాలు ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా చిన్నపిల్లలు ఆ ఫస్ట్ డే స్కూల్కి చాలా హ్యాపీగా వెళ్తారు. చాలా అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ముందు ఎవడో కొడతాడు, తిడతాడు చేస్తారు. మళ్ళీ టీచర్ వీడు చెప్తాడు, టీచర్ ఆ పిల్లాడిని కొడుతుంది. కొట్టగానే ఆ పిల్లలు నెక్స్ట్ డే స్కూల్ అంటే భయం ఏర్పడిపోయింది. అదే పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు స్కూల్ అంటే ఏ రోజు లేవరు, సండే పొద్దున్న లేసి ఆడుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది. ఆ హ్యాపీనెస్ని స్కూల్స్లో, మన ఎడ్యుకేషన్స్లో మనం క్రియేట్ చేయగలిగితే మన వద్దన్న పిల్లలు స్కూల్కి పోతారు, కాలేజీకి పోతారు. నేను నెక్లెస్ రోడ్ దగ్గర జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రతిరోజు పాపం యూత్ వాళ్ళకి ఆ కాలేజీలు ఎగ్గొట్టి ఇంట్లో ఏం చెప్పుకోలేక అలా తిరుగుతుంటారు. అక్కడ వాళ్ళు టైం పాస్, టైం అవగా నీళ్ళకి వెళ్తుంటారు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేయలేకపోతుంది. ఆమీర్ ఖాన్ 3 ఏళ్ళు అదే చెప్తాడు, నా మషీన్స్ నా ప్యాషన్, అందుకే నేను ఫస్ట్ వస్తున్నా అంటాడు. అలాగే మీ ప్యాషన్ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఏమైతే మీరు చదివి మార్కులు చేసుకుంటున్నారో ఈ సర్టిఫికెట్స్, దిస్ ఈజ్ ఓన్లీ గేట్ పాస్. జస్ట్ మీరు ఎంటర్ అవడానికి మాత్రమే పనికి వస్తాయి. అక్కడ మీ స్కిల్స్ చూపించుకోవాలి. ఎస్ ఆర్ నో? మీకు 100 out of 100 వచ్చినా కూడా అక్కడ మీ స్కిల్స్ రాదు, మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ఏ జాబ్కైనా. మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు ఫోకస్ ఆన్ స్కిల్స్. యూ హ్యావ్ సమ్ స్పెషల్ టాలెంటెడ్, యు ఆర్ గిఫ్టెడ్. పేరెంట్స్ ఇంకో చేసి తప్పేంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ పేరెంట్స్గా ఉంటున్నారు. అప్ టు 5 years వరకు మాత్రమే పేరెంట్స్గా ఉండాలి. 15 years వచ్చే వరకు గైడ్గా ఉండాలి. ఆ తర్వాత ఫ్రెండ్గా ఉండాలి. ఎంతమంది పేరెంట్స్ ఇవాళ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు? నా దగ్గర వచ్చే చాలామంది యంగ్స్టర్ని తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు డాక్టర్ అవ్వాలి అనుకుంటారు,
వాళ్ళ వల్ల కాదు, ఆ ప్రెషర్ అంతా పిల్లల మీద వేసి వాళ్ళు చేస్తుంటారు. పిల్లలకి అది ఇష్టం ఉండదు, పిల్లలు ఇంకేదో ఇష్టం ఉంటుంది. ఒక హై లెవెల్ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్న ఒక అతను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి చెడిపోయాడు సార్ కంప్లీట్గా, వాడికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయని చెప్పేసి నేను అడిగాను కారణం ఏంటని చెప్తే, ఆ పిల్లవాడు హీ వాంట్స్ టు బికమ్ అన్ ఎంటర్ప్రీనియర్, ఎంబీఏ చేస్తానని వద్దని ఇంజనీరింగ్ జాయిన్ చేశాడు పిల్లాన్ని తీసుకెళ్ళి, బలవంతంగా చదివించాడు ఒక రెప్యూటెడ్ కాలేజీలోనే. అయినా కూడా ఆ పిల్లవాడు సరిగా చదవలా, మొత్తానికి ఏదో వాళ్ళ నాన్న కోసం పాస్ అయ్యాడు, అసలు ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగి వాళ్ళ ఫాదర్ మీద డిపెండ్ అయ్యాడు. నేను చెప్పాను, సార్ మీదే తప్పు, మీరు పిల్లాడు ఎంబీఏ చదివించాల్సింది, వాడు హైగా ఎంటర్ప్రీనియర్ అవుతున్నాడు అన్నాడు, మీరే చేయించాలి, తప్పు మీదే అని చెప్పా. ఇలా చాలామంది పేరెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ. ముందు పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఎక్కువ వస్తుంది నాకు స్టూడెంట్స్ కంటే కూడా. ప్రపంచ పాలు పితికే కాంపిటీషన్స్ జరిగినాయి, అందులో ఫైనలిస్ట్కి 3 చేరుకున్నారు, ఒక అమెరికన్, ఒక రష్యన్, ఒక ఇండియన్. ముగ్గురికి వాళ్ళ రూమ్లో పంపించి ఎవరు ఎక్కువ పాలు పితుకుతారు అని చెప్పేసి పంపిస్తే కరెక్ట్గా 1 అవర్ టైం ఇచ్చారు. 1 అవర్ తర్వాత అమెరికన్ బయటకు వచ్చాడు 16 లీటర్ల పాలతో. అలాగే రష్యన్ బయటకు వచ్చాడు 16.5 లీటర్ల పాలతో. ఇక ఇండియన్ 1 అవర్ అయిపోయింది, రాలా. 1:15 రాలా. 1:30 చెమటలు కక్కుంటూ బయటకు వచ్చాడు. ఈ లోపల వాడు ఫ్రెండ్ పరిగెత్తుకొచ్చి, ఏంట్రా అరగంట లేట్ అయిపోయింది అని అడిగాడు. తీరా చూస్తే ఆ క్యాన్లో 1.5 లీటర్ మాత్రమే పాలు ఉన్నాయి. ఇదేంట్రా ఇంత టైం చేసావు, ఇంకా పాలు మాత్రం 1.5 లీటర్లు అని అడిగితే, వాళ్ళు నన్ను మోసం చేశారు, నాకు ఎద్దునిచ్చారు అని చెప్పాడు. మన వాళ్ళు ఎద్దు నుంచి కూడా పాలు పిండగల సమర్థులు. ఇవాళ మీరు ప్రపంచంలో ఏ కంట్రీలో ఎక్కడైనా చూడండి, మొత్తం ఇండియన్సే రూల్ చేస్తున్నారు. నాసాలో 32% ఇండియన్స్ ఉన్నారు. అంటే మన వాళ్ళు అంత టాలెంటెడ్. ఎవ్రీవన్ ఈజ్ ఎ డైమండ్. వాళ్ళకి కాకపోతే పాలిష్ లేక ఇలా మిగిలిపోతున్నారు. ఆ పాలిషే ఇంపాక్ట్ క్లాసెస్. అండ్ చాలామంది నేను అబ్జర్వ్ చేసిన సెకండ్ పాయింట్ అంటే, ఎడ్యుకేషన్ తర్వాత ఇంగ్లీష్ అని చాలామంది పాపం ఇదవుతున్నారు. నేను ఇవాళ మీకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకునే టెక్నాలజీ నేర్పిస్తాను. జస్ట్ మీరు 6 months మీరు ప్రాక్టీస్ చేయండి, యూ కెన్ స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. ఆర్ యూ రెడీ? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎందుకంటే నా దగ్గర ఈవెన్ వాళ్ళు ఇంగ్లీష్ మీద చదివిన వాళ్ళు నాకు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు సార్ అంటున్నారు. అయితే రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఏ భాష అయినా సరే, ఇంగ్లీషే కాదు ఏ భాష అయినా సరే, కేవలం వినటం వలన 60% వస్తుందని చెప్తుంది. ఏ భాష అయినా సరే. దాని గురించి మీరు ఎక్కడికి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజు అరగంట టైం క్రియేట్ చేసి ప్రతిరోజు టీవీ ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఇంగ్లీష్ వార్తలు మీరు వినండి. మీకు అర్థం అయినా అర్థం కాకపోయినా. ఎందుకంటే పియూటీ పుట్ట అవుతుంది, బియూటీ బుట్ట కాదు, సియూటీ సుట్ట కాదు. తెలుగులో పా కొమ్మిస్తే పూ అవుతుంది, బా కొమ్మిస్తే బూ అవుతుంది, సా కొమ్మిస్తే సు అవుతుంది. కానీ ఇంగ్లీష్లో అలా కాదు. పియూటీ పుట్, బియూటీ బట్, సియూటీ కట్ అవుతుంది. సో ఇవన్నీ కేవలం మీరు వినడం వల్ల మీరు క్యాచ్ చేయగలుగుతారు. ENOUGH ఇనఫ్, అందులో ఎఫ్ లేదు, ఎఫ్ సౌండ్ వస్తుంది. WALK వాల్ కనం వాక్ అంటాం, TALK టాల్ కనం టాక్ అంటాం. అంటే మీరు కేవలం వినడం వల్ల వస్తుంది. ఫస్ట్ ఇవాళ నుంచి మీరు ఒక ప్రాక్టీస్ చేయండి 6 months. మీకు మంచి ఇంగ్లీష్ కావాలి అంటే టీవీ ఆన్ చేయండి, ఇంగ్లీష్ ఛానల్ పెట్టుకోండి. జస్ట్ లిజన్ విత్ క్లోజ్డ్ ఐస్. మీరు కనుక చూస్తే విజువల్స్ దృష్టిపై మీరు క్యాచ్ చేయలేరు వర్డ్స్. సో వినండి. నెంబర్ 1 60% వస్తుంది. ఆ తర్వాత మన అందరికీ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా మన మదర్ టంగ్లో ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ మీరు ఇంగ్లీష్లోకి మార్చండి. దీనివల్ల 25% ఇంగ్లీష్ మళ్ళీ మీకు యాడ్ అవుతుంది. టోటల్ 85% వస్తుంది మీకు లిజనింగ్ థాట్ ప్రాసెస్ వల్ల. రీడింగ్ రైటింగ్ వల్ల ఓన్లీ 15% మాత్రమే వస్తుంది. ఇది మన సిస్టంలో ఉంది కాబట్టి మన అందరం రీడింగ్ రైటింగ్ అవ్వడం, అందుకే మన ఇంగ్లీష్ రావడం లేదు. థర్డ్ పాయింట్, దీన్ని హ్యాండ్ అంటారు, రైట్? అలాగే థమ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్, మళ్ళీ నకల్స్, రిస్ట్, ఇలా ఒక రకరకాల మనం పిలుస్తాం. ఇవన్నీ మీకు భాష బాగా రావాలి అంటే మీరు వొకాబులరీ లాంగ్వేజ్ మీద గ్రిప్ కావాలి. అందుకని థర్డ్ పాయింట్ మీరు ఏం చేయాలంటే రోజు 5 to 10 lines ఒక చిన్న మ్యాటర్ తీసుకొని ఆ మ్యాటర్ని చదవండి. అందులో మీకు అర్థం కానివి అండర్లైన్ చేయండి, వాటిపైన మీనింగ్ రాసి మళ్ళీ చదవండి. అప్పుడు అది అర్థమవుతుంది.
అందులో నుంచి రోజు 2 కొత్త పదాలు మీరు బైహార్ట్ చేసి నేర్చుకోవాల్సిందే మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి అంటే. ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నాలజీలో ఫస్ట్ పాయింట్ లిసనింగ్, సెకండ్ పాయింట్ థాట్ ప్రాసెస్, 3వ పాయింట్ మీనింగ్స్ నేర్చుకోవాలి. రోజు 2 కొత్త పదాలు. ఇలా మీరు 6 మంత్స్ చేయగలిగితే మీరు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఐ విల్ గివ్ గ్యారంటీ. ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ ఇంగ్లీష్ కల్చర్ నేర్చుకోవద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అమ్మ అన్న, మా అన్న, అమ్మి అన్నా కూడా మీకు వైబ్రేషన్స్, ఈ నేవల్ నుంచి స్టార్ట్ అయిన వైబ్రేషన్స్ హార్ట్కి రీచ్ అయ్యి హార్ట్ నుంచి లవ్ ఎఫెక్షన్ ఫ్లో చేస్తుంది. కావాలని మీరు చెక్ చేసుకోండి ఒకసారి. లోపల అమ్మ, మా, అమ్మి అని చూసుకోండి. ఇవాళ అందరూ మమ్మీ డాడీ అంటున్నారు. మా గురువారు ఏమంటారంటే మమ్మీ అంటే పీనుకి ఇబ్రాహీం అంటారు. సో అందుకే వాళ్ళ లవ్ రిలేషన్షిప్ పాడైపోతుంది. ఇవాళ నుంచి మీరు ఒకవేళ అమ్మ అనటం బిగిన్ చేయండి, నాన్న అనండి. నా 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 డాడీ 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 అంటున్నాం. అమ్మ అంటే లవ్ ఎఫెక్షన్, నాన్న అంటే నానేవాడు, నాకు సపోర్ట్ ఇచ్చి నడిపించేవాడే నాన్న. పిలుమోడి పార్లమెంటరీ, చాలా లాంగ్ టైం అని ఇంతకుముందు ఉన్నాడు ఆయన, ఇప్పుడు లేడు ఆయన. ఆయన ఒకసారి పార్లమెంట్లో వాళ్ళు బాగా గొడవ చేస్తుంటే, వాళ్ళ మన అసెంబ్లీ పార్లమెంట్ ఎలా ఉన్నో మీకు తెలుసు కదా, చేస్తుంటే పార్లమెంట్లో సగం మంది గాడిదలు ఉన్నారు అన్నాడు. విత్డ్రా చేసుకోమని అందరూ గొడవ చేస్తే ఆయన సరే నేను విత్డ్రా చేసుకున్నా, పార్లమెంట్లో సగం మంది గాడిదలు కాదు అన్నాడు. మీరందరూ మీ బుక్స్ అవన్నీ కింద పెట్టేసేసి హాయిగా రిలాక్స్గా కూర్చోండి. అన్నీ కింద పెట్టేసేసి బుక్స్ అన్నీ కింద పెట్టేసి హాయిగా రిలాక్స్గా కూర్చోండి. నిద్ర వస్తే పడుకోండి, నిద్ర రాకపోతే కళ్ళు మూసుకునండి. మీరు వినాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీ చేతులు కాళ్ళు మాత్రం క్రాస్ చేయవద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోయే ఈ దీనివలన మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ లెగ్స్ క్రాస్ చేశారో దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ ఇన్సైడ్. ఆర్ యు రెడీ? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. ఇంకొకసారి గుండెల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. మరి ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదులుతూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మీ శరీరంలోని అణువులో ఉన్న అసౌకర్యం పూర్తిగా తగ్గిపోతుంది. మీరు పూర్తిగా హాయిగా ఉంటారు, మొత్తంగా హాయిగా ఉంటారు, సంపూర్ణంగా హాయిగా. ఇప్పుడు నేను 5 నుంచి 1 వరకు వెనుకకు లెక్క పెట్టబోతున్నాను. నేను లెక్క పెట్టే ప్రతి సంఖ్య మిమ్ములను 100 రెట్ల దీర్ఘమైన, గాఢమైన, సుఖమైన నిద్రలోకి తీసుకొని వెళ్తోంది. 5, మీరు చాలా ప్రశాంతంగా దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 4, ఇంకా ఇంకా గాఢమైన నిద్రలోకి వెళుతున్నారు. 3, మీ చుట్టూ వినబడే శబ్దాలు, ధ్వనులు మిమ్ములను అసౌకర్యానికి గురి చేసే ప్రతి విషయం మిమ్ములను 100 రెట్ల దీర్ఘమైన, గాఢమైన, సుఖమైన నిద్రలోకి తీసుకొని వెళ్తుంది. మీరు కేవలం నా మాటలను మాత్రమే వింటున్నారు. మీరు నా మాటలపై మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. 2, ఇంకా ఇంకా దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 1, చాలా ప్రశాంతంగా గాఢమైన నిద్రలోకి వెళుతున్నారు. మీ తలలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ మెడ వెనుక కండరాలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ భుజాలలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ చేతులలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ హృదయ కండరాల్లోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు,
సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు నేను 5 నుంచి 1 వరకు వెనుకకు లెక్క పెట్టబోతున్నాను. నేను లెక్క పెట్టే ప్రతి సంఖ్య మిమ్ములను 500 రెట్ల దీర్ఘమైన సుఖమైన గాఢమైన నిద్రలోకి తీసుకొని వెళుతోంది. 5 మీరు చాలా ప్రశాంతంగా దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 4 ఇంకా ఇంకా గాఢమైన నిద్రలోకి వెళుతున్నారు. 3 మీ చుట్టూ వినపడే శబ్దాలు ధ్వనులు మిమ్ములను అసౌకర్యాన్ని గురి చేసే ప్రతి విషయం మిమ్ములను 500 రెట్ల దీర్ఘమైన సుఖమైన గాఢమైన నిద్రలోకి తీసుకొని వెళుతోంది. మీరు కేవలం నా మాటలను మాత్రమే వింటున్నారు. మీరు నా మాటలపై మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. 2 ఇంకా ఇంకా దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 1 చాలా ప్రశాంతంగా దీర్ఘమైన గాఢమైన నిద్రలోకి వెళుతున్నారు. మీ ఉదర భాగంలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ తొడ భాగంలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ కాళ్ళలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. మీ అరికాళ్ళలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు నేను 5 నుంచి 1 వరకు వెనుకకు లెక్క పెట్టబోతున్నాను. లెక్క పెట్టే ప్రతి సంఖ్య మిమ్ములను 1000 రెట్ల దీర్ఘమైన సుఖమైన గాఢమైన నిద్రలోకి తీసుకొని వెళ్తోంది. 5 మీరు చాలా ప్రశాంతంగా దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 4 ఇంకా 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 గాఢమైన నిద్రలోకి వెళుతున్నారు. 3 మీ చుట్టూ వినబడే శబ్దాలు ధ్వనులు మిమ్ములను అసౌకర్యాన్ని గురి చేసే ప్రతి విషయం మిమ్ములను 1000 రెట్ల దీర్ఘమైన గాఢమైన సుఖమైన నిద్రలోకి తీసుకొని వెళుతుంది. మీరు కేవలం నా మాటలపై మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. మీరు నా మాటలను మాత్రమే వింటున్నారు. 2 ఇంకా 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 దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 1 చాలా ప్రశాంతంగా గాఢమైన దీర్ఘమైన సుఖమైన నిద్రలోకి వెళుతున్నారు. మీ శరీరంలోని అణువులో ఉన్న అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. రోజు రోజుకి ప్రతి మార్గం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. 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 ఇప్పుడు నేను 1 నుంచి 3 అని లెక్క పెడతాను. 3 అనగానే మీరు మెలకువలోకి వస్తారు. చాలా ప్రశాంతంగా హాయిగా గతంలో ఎన్నడూ లేనంత ఆనందానుభూతిని పొందుతారు. 1 మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అవును, చాలా ప్రశాంతంగా ఉన్నారు. 2 మీరు మెలకువకి దగ్గరగా ఉన్నారు. అవును, మెలకువకి దగ్గరగా ఉన్నారు. 3 కళ్ళు తెరవండి. గతంలో ఎన్నడూ లేని తేలిగ్గా హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉద్వేగంగా ఆహ్లాదంగా ఉన్నారు. రైట్. ఒక్కసారి మీరందరూ లేచి ఒళ్ళు తీసుకోండి. అందరూ గెడప్ అండ్ స్ట్రెచ్ యువర్ బాడీ. స్ట్రెచ్ యువర్ బాడీ. రైట్. ప్లీజ్ సెటిల్ డౌన్ యువర్ సీట్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనందరికీ కోపం వస్తూ ఉంటుందండి. అలాగే ఒక మనిషి అతను కూడా చాలాసార్లు కోపం వస్తుంటే ఆ కోపం వచ్చినప్పుడల్లా తన 11 సంవత్సరాల పిల్లాడి మీద అరవటము తిట్టడము కొట్టడము చేస్తున్నాడు. పాపం ఆ పిల్లాడు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. ఒకరోజు ఫాదర్కి డౌట్ వచ్చింది. నేను చాలాసార్లు అరిశాను తిట్టాను కొట్టాను, కానీ వీడు నవ్వుతున్నాడు, సీక్రెట్ ఏంటని చెప్పేసి పిల్లాడిని పిలిచి, నాన్న నేను నిన్ను చాలాసార్లు అరిశాను తిట్టాను, అయినా నువ్వు నవ్వుతున్నావు, అసలు ఏంటిరా అంటే పిల్లాడు అసలు నాకు ఏమీ లేదు నాన్న అని చెప్పి, లేదు ఏదో చెప్పరా అని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తే, ఏమీ లేదు నాన్న, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా కొట్టినా కూడా నేను టాయిలెట్ క్లీన్ చేస్తా అన్నట. వాట్? టాయిలెట్ క్లీన్ చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుంది? ఎస్. ఎలా? నన్ను ఎప్పుడు తిట్టినా కొట్టినా నేను టాయిలెట్ క్లీన్ చేస్తాను, అది కూడా నీ టూత్ బ్రష్తో. మనకి
కోపం ఎందుకు వస్తుంది అంటే మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా మనల్ని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడినా కూడా మన కారణం వస్తుంది. దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసరు ఈమోటో అనే అతను వాటర్ మాలిక్యూల్స్ రీసెర్చ్ చేశాడు. ఒక వాటర్ మాలిక్యూల్ మీద ప్రేయర్ చేస్తే దాని షేప్ మారింది, దానికి క్లాసికల్ మ్యూజిక్ ఇప్పిస్తే మారింది, ఐ లవ్ యూ అంటే మారింది, ఐ విల్ కిల్ యూ అంటే కూడా మారింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు నెట్లో చూసుకోవచ్చు. కాదా మీకు కావాలంటే మీరు నాకు మెయిల్ చేసినా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మన బాడీలో 72% వాటర్ ఉందండి. అందుకే మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేయగానే ఇమీడియట్గా మన బాడీలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ చేంజ్ అయిపోతాయి. అందుకే మనకి కోపం వస్తుండదు. అలా కాకుండా మనల్ని ఎవరైనా ప్రైస్ చేస్తే అగైన్ మళ్ళీ లోపల బాడీలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ చేంజ్ అయ్యి మన హ్యాపీ ఫీల్ అవ్వం. దిస్ ఈస్ ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోల్, ఆత్మ మీద రీసెర్చ్ జరుగుతుంది. నేను కూడా దాని మీద చాలా డీప్గా రీసెర్చ్ చేస్తున్నాను. అందులో కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను, నా అబ్జర్వేషన్స్. సోల్, ఆత్మకి చావు లేదండి. ఇది బాడీస్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సోల్గా ఉన్నప్పుడు దానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుస్తాయి. అది భూమి మీదకి వచ్చే ముందు మొదటగా పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఎవరికి పుట్టాలి అని ముందే సెలెక్ట్ చేసుకుంటుంది సోల్. అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకుంటుంది, మేలా ఫిమేలా అని ముందే సెలెక్ట్ చేసుకుని వస్తుంది. అలాగే స్పౌజ్ని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే అంటారు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెల్ అని. కానీ ఇవాళ చాలామంది హెల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నా దగ్గర వచ్చిన అందరు క్లయింట్స్ అదే చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే ముందుగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకసారి మదర్ ఊమ్లో ఉన్న ఫీటస్లో ఎంటర్ అవ్వగానే ఇట్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్, అన్నీ మర్చిపోద్ది సోల్. అయితే ఈ సోల్ ఇవల్యూషన్ జరుగుతుంటుంది. ఈ సోల్ ఇవల్యూషన్లో ఫస్ట్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఇన్ఫాంట్ సోల్. ఈ ఇన్ఫాంట్ సోల్ ఉన్న వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని మీరు చెక్ చేయవచ్చు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆల్వేస్ కన్ఫ్యూజ్. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నాడో వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సోల్, ఇన్ఫాంట్. గౌతమ బుద్ధుడు ఆయన బుద్ధుడుగా మారడం కోసం 646 సార్లు జన్మెత్తాడని చెప్పేసి ఆయన జాతక కథల్లో రాశాడండి, ఆయన చెప్పాడండి. అంటే ఎక్కువగా మనకి అన్ని రిలీజియన్స్ ఇవాళ నమాజ్, ప్రేయర్, మెడిటేషన్ రికమెండ్ చేస్తేనే మనం చేయం. అవి చేయటం వల్ల ఏమవుతుంది, సోల్ ఇవల్యూషన్ చాలా త్వరగా జరుగుతుంది. సెకండ్ లెవెల్ వచ్చేసేసి బేబీ సోల్. ఈ బేబీ సోల్ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే దే ఆర్ ఆల్ ఫాలోవర్స్. ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు ఒకళ్ళని. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి యంగ్ సోల్. ఈ యంగ్ సోల్స్ మొత్తం డిక్టేటర్స్, అంటే చెడ్డవాళ్ళు కాదండి, మంచి వాళ్ళు ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ రోల్, దట్ ఈస్ ద డిక్టేటర్స్ అనమాట. దట్ ఈస్ యంగ్ సోల్. అలా ఉన్న వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి మెచ్యూర్ సోల్. ఈ మెచ్యూర్ సోల్ ఉన్నవాళ్ళు సొసైటీలో జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేసి వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూర్ సోల్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి ఓల్డ్ సోల్. ఈ ఓల్డ్ సోల్ ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరికి ఎక్కడికి పోరు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళల్లో మెచ్యూర్ సోల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ దే ఆర్ అబ్జర్వర్స్ ఇన్ ద సొసైటీ. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి అడిగితే మాత్రం హెల్ప్ చేస్తారు. అయితే మెచ్యూర్ లెవెల్ నుంచి సోల్ ఎవరికి హామ్ చేయదు, వాళ్ళు హామ్ చేయరు మనుషులు, వాళ్ళ బాడీలో ఉన్న సోల్ లెవెల్ని బట్టి. అండ్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ ట్రాన్సిడెంటల్ సోల్. ఈ ట్రాన్సిడెంటల్ సోల్ ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్ డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద. వీళ్ళు సొసైటీలో ఒక పర్పస్ గురించి వస్తారు, అది చేస్తారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇన్ఫినైట్ సోల్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న వేదాస్లో గాడ్ గురించి వెరీ క్లియర్ డెఫినేషన్ ఉందండి. గాడ్కి డెఫినేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి దేవుణ్ణి. సర్వాంతర్యామి, నిరాకారుడు, ఆడా కాదు మగా కాదు, ఆయన పుట్టలేదు, ఆయన ఎవరు పుట్టించలేరు. ఈ యూనివర్స్లో కంపేర్ చేయడానికి ఆ గాడ్తో ఇంకా ఏది ఈక్వల్గా లేదు. ఈ 5 పాయింట్స్ ఉంటేనే గాడ్, అదర్వైజ్ హీఈస్ నాట్ గాడ్ అని క్లియర్గా మెన్షన్ చేసింది వేదాస్లో. అయితే వాళ్ళు చాలామంది రకరకాలు చెప్తున్నారు. సాయిబాబా, కృష్ణ, జీసస్ పీస్ బి అపాన్ హిమ్, వీళ్ళు ఎవరు గాడ్స్ కాదు. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు దే ఆర్ మెసెంజర్స్ ఆఫ్ ద సుప్రీం పవర్, గైడ్స్, మాస్టర్స్. మనకి ఒక దారి చూపించి వచ్చిన గైడ్స్ వాళ్ళు, మాస్టర్స్, మెసెంజర్స్ వాళ్ళు. మీరు సాంస్క్రిట్ నేర్చుకోండి,
బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తానికి ఇంగ్లీష్ నేర్పించడం వల్ల ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. సాంస్క్రిట్ నేర్పించకపోవడం వల్ల ఇవాళ డెడ్ లాంగ్వేజ్ అయిపోయింది. నెక్స్ట్ మైండ్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, బ్రెయిన్ వేరు మైండ్ వేర్ అని. బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, ద యాక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ మైండ్, దట్ ఈజ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో కూడా మనకి సిస్టంలో డ్రైవ్స్ ఉన్నట్టు 4 ఏరియాస్ ఉంటాయండి. ద ఫస్ట్ ఏరియా ఈజ్ కాల్డ్ కాన్షియస్ మైండ్. దీని కెపాసిటీ ఓన్లీ 5%. దిస్ ఈజ్ ఆపరేటర్, కాన్షియస్ మైండ్ ఆపరేటర్. ఇట్ నోస్ రీజనింగ్, లాజిక్, గుడ్ బ్యాడ్, రైట్ రాంగ్. ఇది ఓన్లీ నిద్ర లేచిన దగ్గర నిద్రపోయే వరకు మాత్రమే పనిచేస్తుంది. సెకండ్ ఏరియా వచ్చేసి సబ్ కాన్షియస్ మైండ్. దీని కెపాసిటీ 95%. ఇది 24 అవర్స్ పనిచేస్తుంటే ఇట్ ఈజ్ ఎ మషిన్. ఇది ఒక మషిన్. దీనికి రైట్ రాంగ్ తెలియదు, గుడ్ బ్యాడ్ తెలియదు, రీజనింగ్ తెలియదు, లాజిక్ ఏమీ తెలియదు. ఇక్కడే సబ్ కాన్షియస్ మైండ్లో మన అందరికీ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మన బిలీఫ్ సిస్టమే మన లైఫ్ యొక్క రియాలిటీని నడిపిస్తుంటుంది. ఒకవేళ మనం అనుకున్నది వర్కౌట్ అవ్వట్లేదంటే మన యొక్క బిలీఫ్ సిస్టాన్ని బ్రేక్ చేయాలి. కొన్ని డిసీజెస్ బిలీఫ్ సిస్టమ్ ద్వారా డిఎన్ఏలోకి పోయి నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవుతుంటవి. ఈ డిఎన్ఏని కూడా బ్రేక్ చేయవచ్చు. ఇవాళ నేను బిలీఫ్ సిస్టాన్ని డిఎన్ఏని బ్రేక్ చేస్తున్నాను కాబట్టి నా సక్సెస్ చాలా గొప్పగా ఉంది. ఇది 5000 years అగో ఉన్న సబ్జెక్ట్ అంటే నాది కొత్తదేం కాదు. ఇది నా రీసెర్చ్లోనే నేను తీసుకోగలిగాను. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అన్కాన్షియస్ మైండ్. ఈ అన్కాన్షియస్ మైండ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, చిన్నపిల్లలు వాళ్ళు మీకు చూపించి పెన్ను అంటే ఎందుకు అంటారు, ఇది రాస్తున్నది ఇలా వాళ్ళలో తెలుసుకోవాలనే ఎంక్విజిటీ ఎక్కువ ఉంటుంది. ఏది అడిగినా కూడా ఎందుకు ఏంటి అడుగుతుంటారు. ఆ టైంలో పెద్దవాళ్ళు వాళ్ళకి ఓపిక లేకనో తెలియకనో టైం లేకనో లేదా ఇంకేదో వల్ల వాళ్ళని అరుస్తారు, తిడతారు, కొడతారు. అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళు ఏడడం బిగించేస్తాడు. వాళ్ళని ఏడవనివ్వాలి. ఏడిస్తే వాళ్ళకి నత్తి రాదు, ఏడిస్తే చంపేస్తానని బెదిరిస్తారు. అప్పుడు ఆ ఏడుపుని వాడు ఆపేస్తాడు. ఆపేయంగానే అన్కాన్షియస్ మైండ్ అనే ఏరియాలో మెంటల్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. లైఫ్ లాంగ్ వాడికి నత్తి వస్తుంది. నత్తి రావడం రీజనింగ్ ఇదే. మీరు ఈఎన్టీ స్పెషల్ చూపించండి, ఒక డాక్టర్ ఎక్కడ ప్రాబ్లం ఉండదన్నాడు. దాన్ని ఈజీగా తీసేయవచ్చు అక్కడి నుంచి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సూపర్ కాన్షియస్ మైండ్. ఈ సూపర్ కాన్షియస్ మైండ్ లెవెల్కి రీచ్ అయిన వాళ్ళు వైబ్రేషన్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకునే లెవెల్కి రీచ్ అయి ఉంటారు. జీసస్ పీస్ బి అపాన్ హిమ్, అతని యొక్క బాడీ ఆరా గురించి ఎవరన్నా విన్నారండి? ఎస్, వెరీ గుడ్. మన అందరికీ ఆరా ఉంది. ఈవెన్ పెన్నుకు కూడా ఆరా ఉంది. ఆరా ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అందరికీ ఆరా ఉంటుంది. జీసస్ పీస్ బి అపాన్ హిమ్, హిస్ బాడీ ఆరా ఈజ్ 10 kilometers రేడియస్. జస్ట్ ఆయన టచ్ చేస్తే హీల్ అయినట్టుగా చాలామంది మనం చదువుకున్నాం. అవి ఎగ్జాగ్రేషన్ కాదు, దట్ ఈస్ రియల్. ఆ లెవెల్ చూస్తే అంతా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. రష్యన్ సైంటిస్ట్ కెర్లియన్ ఫోటోగ్రఫీ డెవలప్ చేశాడు. ఆ కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా మన బాడీని ఫోటో తీసి 6 months అడ్వాన్స్గా మీ బాడీలో ఈ పార్ట్కి జబ్బు రాబోతుందంటే టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నాడు. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, కెర్లియన్ ఫోటోగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసేసి బాడీ. మనకి బాడీస్ 7 ఉన్నాయండి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, క్యాజువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్ పెరిగినాయి, మందులు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, అలాగే రోగాలు కూడా పెరిగినాయి. వాళ్ళు అందరూ ఓన్లీ ఫిజికల్ బాడీని మాత్రమే హీల్ చేస్తున్నారు. ఫిజికల్ బాడీని హీల్ చేస్తే సరిపోదు, మెంటల్ బాడీని కూడా హీల్ చేయాలి. ఎప్పుడైతే మనం మెంటల్ బాడీని హీల్ చేస్తామో ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ మధ్యలో కోఆర్డినేషన్ ఏర్పడి డాక్టర్లు ఇచ్చే మందులు చాలా క్విక్గా పనిచేసి బ్రహ్మాండం త్వరగా హీల్ అవుతారు. ఎమోషన్స్. మనకి ఎమోషన్స్ ఉన్నాయండి. ఎమోషన్స్ 2 types, లవ్ బేస్డ్ ఎమోషన్స్, ఫియర్ బేస్డ్ ఎమోషన్స్. ఈ లవ్ బేస్డ్ ఎమోషన్స్లో మన లవ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫిజికల్ ఇట్ ఈస్ యానిమల్ లవ్, మెంటల్ ఇట్ ఈస్ హ్యూమన్ లవ్, యూనివర్సల్ దట్ ఈస్ డివైన్ లవ్. అలాగే ఫియర్ బేస్డ్ ఎమోషన్స్లో మీరు FLAG గుర్తుపెట్టుకోండి, ఫ్లాగ్. ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఆర్ ఫోబియా క్రియేట్స్ డిసీజ్ ఇన్ ద బాడీ. L ఫర్ లోన్లీనెస్, లోపల ఒంటరితనం ఫీల్ అవుతుంటారు, అలా మీరు ఫీల్ అయినా కూడా ఇట్ క్రియేట్ డిసీజ్ ఇన్ ద బాడీ. యాంగర్ ఆన్ సెల్ఫ్ ఆర్ అదర్స్,
ఇట్ క్రియేట్ డిసీజ్ ఇన్ ద బాడీ. గిల్ట్, తప్పు చేశామే అనే ఫీలింగ్, ఇది కూడా బాడీలో డిసీజ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇవి 4 నుంచి ఎలా బయటపడాలి? మీరు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే రిలేషన్షిప్ పాడవుతుంది, సప్రెస్ చేస్తే మీ ఫిజికల్ బాడీని తినేస్తుంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా వాటిని ఎలా చేయాలి, దాని గురించి నేను మీకు రిలేషన్షిప్స్ పాడు కాకుండా 3 టెక్నిక్స్ చెప్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. నెంబర్ 1 టెక్నిక్ అమెరికన్ టెక్నిక్. ఇది ఏంటంటే, మీరు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒక పేపర్ తీసుకొని మీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో ఆ కోపం మొత్తాన్ని బండ బూతులతో ఆ పేపర్ మీద రాయాలి. మీ కోపం మొత్తం రిలీజ్ అయినాక రాసి 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 రాసిన తర్వాత ఆ పేపర్ తగలబెట్టాలి, ఎవరికీ చూపించకూడదు. దిస్ ఈజ్ అమెరికన్ టెక్నిక్. సెకండ్ ఈజ్ జపనీస్ టెక్నిక్. ఈ జపనీస్ టెక్నిక్ ఏంటంటే, ఈ టెక్నిక్ ద్వారా మీరు రూమ్లోకి వెళ్ళి ఒక మంచి పిల్లో తీసుకుని, స్ట్రాంగ్ పిల్లో తీసుకొని కళ్ళు మూసుకొని మళ్ళీ అగైన్ ఇమాజిన్ దట్ పర్సన్ కిక్ ద పిల్లో, బండబుల్తో దాన్ని కొట్టాలి, బాగా కొట్టి కొట్టి రిలీజ్ అవుతుంది, యాంగర్ రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అవడం వల్ల జస్ట్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని చేసి పెట్టండి. జనరల్గా చాలామంది డయాబెటిక్ ఇవాళ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే, యాంగర్ని సప్రెస్ చేయడం వల్ల అది ఇమీడియట్గా లివర్ మీద పడుతుంది. లివర్ నుంచి ప్యాంక్రియాస్ షిఫ్ట్ చేసిన కొంత, దానివల్ల ప్యాంక్రియాస్ పనిచేయకుండా పోతుంది. అందుకే డయాబెటిక్ వస్తుంది. ఈ డయాబెటిక్ ఎక్కడితో సరిపోదు, నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ అయింది త్రూ డిఎన్ఏ. ఈ డిఎన్ఏని బ్రేక్ చేయడం దాన్ని చేయవచ్చు. అయితే 3వది నేను మీకు మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకు ఈ 3వ మంత్రం అంటే, ఫస్ట్ సెకండ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు, మన ఇండియన్ కల్చర్ కాబట్టి పేరెంట్స్ని తిట్టినా, హస్బెండ్ని తిట్టిన మళ్ళీ లోపల వాళ్ళు ఫీల్ అవుతున్నారు గిల్టీగా. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందుకని అలా కాకుండా నేను చెప్పే మంత్రాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, బ్రహ్మాండంగా చేయొచ్చు, మీకు ఎవరి మీద కోపం వచ్చినా కూడా. అయితే ఈ మంత్రం ఎలా పనిచేస్తుందంటే, మనకి హార్ట్ బీటింగ్ ఉంది. హార్ట్ బీటింగ్ని ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ మెజర్ చేసినట్టే మన యొక్క బ్రెయిన్ వైబ్రేషన్స్ని ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫిలోగ్రాఫ్లో మెజర్ చేస్తారు. మన బ్రెయిన్ వైబ్రేట్ అయినప్పుడు 0.4 మిల్లీవోల్ట్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. అది పాజిటివ్గా వైబ్రేట్ అయినప్పుడు పాజిటివ్ రిలీజ్ అవుతాయి, నెగిటివ్గా అయినప్పుడు నెగిటివ్ రిలీజ్ అవుతుంటుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు, నేను చెప్పబోయే మంత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా మినిమం 33 టైమ్స్ రిపీట్ చేయాలి. అది కూడా హాయిగా పడుకొని లేదా కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా చేయొచ్చు. మీరు మంత్రం రాసుకుంటారా? రైట్, వెరీ గుడ్. ఐ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ డాష్ యాజ్ ద వే డాష్. ఐ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ డాష్ యాజ్ ద వే డాష్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మీ మీదే కోపం ఉంది. ఐ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ మై సెల్ఫ్ యాజ్ ద వే ఐ ఆమ్. ఒకవేళ మీ నాన్న మీద కోపం ఉంది. ఐ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ మై ఫాదర్ యాజ్ ద వే హీ ఈజ్. మమ్మీ మీద కోపం ఉంది. ఐ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ మై మదర్ యాజ్ ద వే షీ ఈజ్. ఫ్రెండ్స్ మీద కోపం ఉంది. ఐ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ మై ఫ్రెండ్స్ యాజ్ ద వే దే ఆర్. ఈ సింపుల్గా చేయండి. మీరు మంత్రం చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ వైబ్రేషన్ ద్వారా ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యి అక్కడ మీరు ఎవరి మీద చేస్తున్నారో కళ్ళు ముచ్చేయడం వల్ల ఇది వెళ్ళి అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి మీ యొక్క రిలేషన్షిప్ని మారుస్తుంది. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంటే, సేమ్ సెల్ ఫోన్ టెక్నాలజీ, సెల్ ఫోన్ అదే టెక్నాలజీ పనిచేస్తుంది. ఇలా మీరు మీ బ్రెయిన్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. అయితే కొన్నిసార్లు ఇంటెన్సిటీ ఎక్కువ ఉండటం వలన మీరు ఎక్కువసార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. మినిమం మాత్రం ఈ మంత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా 33 టైమ్స్. జీసస్ పీస్ బి అపాన్ హిమ్ ఇన్ ద సెడ్ బైబిల్, లవ్ యువర్ ఎనిమీ. ఇదే ఎప్పుడైతే మీరు మీ ఎనిమీని లవ్ చేసే స్థితికి రీచ్ అవుతారో, దట్ ఈస్ ద పార్ట్ ఇన్ ద యూనివర్సల్ రూల్. ఇట్ వర్క్స్ మిరాకిల్స్. అసతో మా సద్గమయ, ఓ లార్డ్ guide me back to good. Tamasoma Jyotirgamaya, oh Lord, show me dark to light. Mrityoma Amrutangamaya, oh Lord, lead me
death to mortality. Once again, I am thankful to each and every one, on and off. Thank you, thank you, thank you very much. 9346925109. నా మెయిల్ ఐడి ibrahim138@yahoo.com. ibrahim138@yahoo.com. ఇప్పుడే ఇబ్రాహిం గారు క్లాస్ అయిపోయింది. వాళ్ళు 2005లో ఎందుకు వచ్చాడు, ఏం నేర్చుకున్నాడో ఒక 2 నిమిషాలు వీళ్ళందరికీ ఇన్స్పైర్ చేసే విధంగా 2 నిమిషాలు చెప్పాలి. ఇదే సెషన్ మీరు మామూలుగా బయట ఈ 12 days బయట మీరు నేర్చుకోవాల్సి వస్తే మినిమమ్ యూ హ్యావ్ టు పే 1 lakh రూపీస్. సో ఈ 12 daysకి మీరు ₹1,00,000 బెనిఫిట్ పొందుతున్నారు. కనీసంగా అందులో 1% అన్న మీరు గ్రాటిట్యూడ్ చూపించాలి. మీరు ఫస్ట్ డిసిప్లిన్ ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మందు మనకు మనమే నేర్చుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చూస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా, శ్రీ మహానుభావుడు అన్నాడు. సో ఎవరు రారు, ఏమీ చేయరు, మనకు మనమే నేర్చుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ 2005లో నేను మీలా కూర్చున్నాను. సార్ నాకు ఎప్పుడు ఏ పని చెప్పలేదు, నేనే అన్నీ చేస్తూ పోయా. సార్ దృష్టిలో నేను పడ్డా. ఎందుకు చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, ఎవరికి సరదాగా చేస్తున్నా అన్న. ఆ తర్వాత ఇక సార్ వెంటనే ఉన్నా. నాకు చాలాసార్లు కొన్ని టిప్స్ ఇచ్చారు, ఇలా చేయాలి ఇప్పుడు ఇలా చేయాలని చెప్పి అన్నీ చేశారు. అవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ ఆల్ ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని పనులు మానుకొని ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ ఇక్కడ అటెండ్ చేసిన. ఎందుకంటే ఇక్కడ నేర్చుకునేది చాలా ఉంటుంది, మనం బయట నేర్చుకునేది తక్కువ. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇదే మిస్ అయింది. అందుకే మనం అందరం విక్టిమ్స్ అవుతున్నాము. మెకాలే ఎడ్యుకేషన్, దట్ ఈస్ స్లేవరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మీరు ఇక్కడ నేర్చుకోవడమే కాకుండా దీన్ని మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు సక్సెస్ వస్తుంది. ఒక రోజులో సక్సెస్ రాదు. మీరు చాలామంది ఏం చేస్తుంటే ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ చేస్తున్నప్పుడు ఇది పనిచేయట్లని చెప్పేసి గోల్ని మార్చేస్తుంటారు. థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ ఇన్వెంట్ చేసిన తర్వాత న్యూయార్క్ సిటీలో ఇనాగ్రల్ ఫంక్షన్ అప్పుడు ఒక రిపోర్ట్ వచ్చి అడిగాడు, సార్ యూ హ్యావ్ ఫెయిల్డ్ 9,919 times ఫర్ ఇన్వెంటింగ్ ఏ బల్బ్ అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్, మై డియర్ ఫ్రెండ్, ఐ డోంట్ ఫెయిల్ 9,900 times, ఐ లెర్న్ హౌ నాట్ టు మేక్ ద బల్బ్ ఇన్ 9,999 times. ఇంకోటి, మనం చాలామంది ఫెయిల్ అంటుంటాం. మనం చాలాసార్లు ఫెయిల్ అంటాం. ఫెయిల్కి స్పెల్లింగ్ FAIL, కానీ దాని మీనింగ్ ఏంటి? ఫెయిల్యూర్ ఆల్వేస్ ఈజ్ లెర్నింగ్. లెర్నింగ్లో ఎల్ తీసేయండి, అర్నింగ్ ఉంది. ద మోర్ యూ లర్న్ ద మోర్ యూ కెన్ ఎర్న్. ఇది మీకు ఇంత ఎవరో చాలామంది చెప్పే ఉంటారు. వీళ్ళు మీరు నేర్చుకోవాలి. మన దగ్గర స్టడీ ఉంది, స్టడీ కాదు. స్టడీకి లెర్నింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మీలో ఎంతమందికి సైకిల్ నడపడం వచ్చండి? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు సుమారుగా ఎవరైనా చెప్పగలరా? ఒకళ్ళు ఎంతకాలం అయింది నేర్చుకొని? 10 years బ్యాక్. ఇవాళ మీరు సైకిల్ ఇచ్చినా కూడా నడపగలరా, నడపలేరా? 10 years బ్యాక్ మీరు చదువుకున్న మీ సబ్జెక్ట్లో నుంచి ఏదో ఒక బుక్ తీసుకోండి, ఎనీ సబ్జెక్ట్. అందులో 6వ లెసన్ ఏంటో ఒకసారి చెప్పండి. గుర్తుండదు. బికాజ్ దట్ ఈస్ స్టడీ ఈజ్ థియరీ, దిస్ ఈజ్ లెర్నింగ్. మీరు ఎప్పుడూ మర్చిపోరు. అందుకే ఇక్కడ లెర్నింగ్ చేయడానికి వచ్చారు, స్టడీ కాదు ఇది.